ఇప్పుడు వచ్చేసేసి సామాజిక అంశాల గురించి మీరు స్టూడియోకి వచ్చి మాట్లాడారు. నిజంగా గతంలో 108 పనితీరు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా చెప్పారు. ఒక సామాన్యుడిగా సామాన్యులతో ఎక్కువ మీరు స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సామాన్యులే సర్వేలు ఇస్తున్నారు ఏంటంటే, మేము మా నియోజకవర్గం చూసుకుంటే ఇది గెలిచే అవకాశం ఉంది సార్, మేము వేసాము, మేము ఓటు వేసేసి గర్వంగా బయటకు వచ్చి చెప్పుకుంటున్నాము అని చెప్పేసి అంటున్నారు కదా. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చే సూచనలు కనపడతా ఉన్నాయి? ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అయితే మారుతుందని అనుకుంటున్నాం. కారణం ఏంటంటే, గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలు ప్రతి సామాన్యుడు కూడా నొచ్చుకునే విధంగా ఉన్నాయి. హామీలు ఇవ్వడము, నెరవేర్చుకోవడం. ఎలక్షన్ కమిషన్ కూడా ఇందులో ఇనిషియేటివ్ తీసుకోవాలండి. ఒక ఏదైనా వాళ్ళు ఇచ్చిన హామీల్ని డెఫినెట్గా నెరవేర్చకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో డిస్క్వాలిఫై చేయడమా, లేదా కంటెస్ట్ చేయడానికి ఎలిజిబిలిటీ లేకుండా చేయడమా, ఇటువంటి చర్య. మనం ఈరోజు నాకు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, సరే రాజకీయ నాయకులు వాళ్ళు తిరుగుతుంటారు, వీళ్ళు తిరుగుతుంటారు. ఎలక్షన్ కమిషన్స్ అండి బయట మాట్లాడుకునేటప్పుడు అబ్బో ఎలక్షన్ కమిషన్ అంటే చాలా పవర్స్ ఉంటాయి ఏమనుకుంటున్నాను. ఎక్కడ యాక్షన్స్ ఉండడం లేదు. దట్ ఈస్ ప్రాబ్లం. డబ్బులు యథేచ్ఛగా పంచుతున్నామని చెప్తున్నారు, క్యాండిడేట్స్ని పంచుతున్నారు. ఎక్కడ ఎలక్షన్ కమిషన్ నేను కోరుకునేది అంటే ఒక టైగర్ లాగా ఉండాలి, కానీ పేపర్ టైగర్ లాగా మాత్రం ఉండకూడదు. ఎందుకు నిన్న జేసీ గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు, మేము ఓటు వేయండి అని అడగడానికి వెళ్తా ఉంటే వాళ్ళు డబ్బులు అడుగుతా ఉన్నారు, ఒక ఓటుకి 2000 కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి, ప్రజలే అడుగుతున్నారు అంటున్నారు. కరెక్ట్. మరి ఎక్కడ ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ చూసి ఏం యాక్షన్ తీసుకోవాలి? అట్లీస్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ అడగలిగారా? సో వ్యవస్థలు కూడా మరింత బలోపేతం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక విషయం అండి, ఈ ఎలక్షన్స్లో చూస్తే ఏపీలో 10 రోజులు 3 రోజుల ముందు కూడా పసుపు కుంకుమ పేరుతో డబ్బులు బదిలీ అవ్వడం, అంటే ప్రైవేట్గా వెళ్ళి డబ్బులు ఇస్తే ఓటర్ను ప్రభావితం చేస్తుంది. ఇది ప్రభావితం చేయడం కాదా? ఎందుకు వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను అందిపుచ్చుకోవడానికి, వాటిని వీళ్ళకు అనుకూలంగా వినియోగించుకోవడానికి ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా ఈ వ్యవస్థలు బలోపేతం కావాల్సిన అవసరం కూడా ఉంది. అలా జరిగినప్పుడే ప్రజలు స్వచ్ఛందంగా వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకోగలుగుతారు. ఇంకా మీరు అడిగారు ఏ పార్టీ అని. ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రజలు చాలా అవేర్నెస్తో ఉన్నారు. ఆఫ్ కోర్స్ పసుపు కుంకుమ పేరుతో 7,000, 8,000, 10,000 ఇచ్చి ఉండొచ్చు. మరి ప్రలోభాలకు గురయ్యి ఉంటే అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టు కొంత వర్గం ప్రలోభాలకు గురయ్యే అవకాశం కూడా ఉంది, లేకపోలేదు. అరే పొద్దున వెళ్తే ఉపాధి హామీ పథకానికి పొద్దున వెళ్ళి మండు టెండలో మధ్యాహ్నం వరకు పనిచేస్తే 160 రూపాయలు వస్తున్నప్పుడు 10,000 రూపాయలు ఒకటేసారి మన అకౌంట్లోకి వచ్చింది కదా అని ప్రలోభపడే వారు కూడా ఉండి ఉండొచ్చు. అయితే అది చాలా తక్కువ శాతం మాత్రమే. ప్రజలు చాలా అవేర్నెస్తో ఉన్నారు. ఈరోజు ఇంకొక యాంగిల్ ఆలోచిస్తున్నారు. ఎక్కడైనా మేము పబ్లిక్లో కలిసినప్పుడు 10,000 మీకు ఇచ్చారు కదా అమ్మ ఓటేస్తారంటే, ఈ 10,000 ఎవరు కష్టపడి ఇచ్చారా, వ్యవసాయం చేసి ఇచ్చారా, ఇంకో పని చేసి ఇచ్చారా, మా డబ్బులు మాకు ఇచ్చారు అని కూడా ప్రజలు అంటున్నారు. ఇంకొక విషయం గమనించాలి, లాస్ట్ మినిట్లో మనం ఏదో చేస్తే ప్రజలు మారుతారు అని ఏ రాజకీయ నాయకుడు భావించినా కూడా అది వారి అవివేకమే అవుతుంది. ముందు నుంచి చేస్తున్న పాలు ఆల్రెడీ ఒక ఫిక్స్ అయి ఉంటారు, వీరికి ఓటు వేయాలి అని. వారు సామాన్యంగా మారరు. మీరు అన్నట్టు ఈ ప్రలోభాలకు గురై మారే శాతం చాలా తక్కువగా ఉంటుంది. మరి చెప్పండి సార్, ఇప్పుడు ఫైనల్గా మీరైతే రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుంది, వేరే పార్టీ అధికారంలోకి వస్తుంది అంటున్నారు. అది ఆ పార్టీ ఏది? జనసేన అయి ఉండొచ్చా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయి ఉండొచ్చా? డెఫినెట్గా ఇక్కడ ఏమంటే అండి, చంద్రబాబు నాయుడు గారు, జనసేన, వీళ్ళిద్దరిని ఒకసారి మనం ఆలోచిస్తే 2014 ఎలక్షన్స్లో వీళ్ళు కలిసి వెళ్ళారు. ఆయన పోటీ చేయకపోయినా డైరెక్ట్గా చంద్రబాబు గారు సపోర్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా కీలకమైంది. అది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. చాలా వేదిక వాళ్ళు కూడా చెప్పారు. ఇక్కడ జరిగిందంటే నా ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు 2014లో కాపులకు రిజర్వేషన్స్ ఇస్తానని చెప్పేసి ఇవ్వలేకపోయారు చంద్రబాబు. తర్వాత ముద్రగడ గారి ఇన్సిడెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత కాపులు చంద్రబాబుకు ఖచ్చితంగా దూరం అయ్యారు. దూరమైనప్పుడు చంద్రబాబు దగ్గర దూరమైనటువంటి ఈ కాపుల ఓట్లు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తాయి. ఈ ఓటు ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వరకు వెళ్లకుండా ఆపగలిగితే
విజయావకాశాల మీద ఇంకా ఆశలు పెట్టుకోవచ్చు. మన ప్రయత్నం మనం కూడా చేయొచ్చు. చంద్రబాబు ఏం చేశారు, ఈ ఓటు బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు వెళ్లకుండా మధ్యలో అడ్డుకోవడం కోసం వేసిన ఎత్తుగడలే ఇవన్నీ. అంటే ఓట్ల చీలిక కోసమే అంటారా జనసేన? ఓట్ల ఎస్, ఈ ఓట్ బ్యాంక్ అక్కడి వరకు వెళ్లకుండా మధ్యలో అడ్డుకోవడం కోసం ప్రయత్నాలు చేశారన్నది అందరూ అంటున్నది. ఇప్పుడు ఇది తెలుస్తుంది. 2023 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క పరిజ్ఞానానికి ఈ కొలమానం, ఈ వచ్చే రిజల్ట్స్ 23వ తారీఖు జరిగే రిజల్ట్స్. మరి మీ అంచనా ప్రకారం ఈసారి టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? పబ్లిక్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న అందరితో కూడా మాట్లాడుతూ ఉంటాం, చేస్తుంటాం. మాకున్నటువంటి అనాలిసిస్ ప్రకారం అయితే 105 వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎవరి మద్దతు లేకుండా వైసీపీ అధికారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మెరుగైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, టీడీపీకి ఎట్లా ఉండొచ్చు సార్? రిమైనింగ్ జనసేనకి 5 లోపు అంటున్నారు. ఒక 4 or 5 జనసేనకు వచ్చినా కూడా రిమైనింగ్ సీట్స్లో టీడీపీ ఉంటుంది. ఎవరి సపోర్ట్ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనేది మాకున్నటువంటి విశ్లేషణ, మాకున్నటువంటి ఇది. ఓకే సార్, ఈసారి కేంద్రంలో చంద్రబాబు గారి పాత్ర కీలకం అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఒకానొక సందర్భంలో నిన్న ఉండవల్లి గారు కూడా ఆయన పీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లుగానే కనిపిస్తుంది అని అన్నారు. ఎందుకంటే కేవలం 10 ఎంపీ స్థానాల్లో గెలిస్తే చాలు, ఈసారి పీఎంగా మనం చంద్రబాబు గారిని చూడొచ్చు అని ఆయనే ప్రెస్ మీట్లో చెప్పారు ఉండవల్లి గారు. మరి ఎట్లా ఉందంటే నిజంగానే ఆయన పీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? పైన మోదీ గారిని ఎదుర్కొనేంత అంటే ఇక్కడ టీడీపీకి ఉందంటారా? ఆంధ్రప్రదేశ్లో 10 ఎంపీ స్థానాలు తెలుగుదేశంకు రావు అన్నది అందరూ గట్టిగా నమ్ముతున్నది. సో ఇక్కడ నాకు ఎంపీ స్థానాల్లో 5-6కు మించి చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం లేదు. అటువంటప్పుడు కేంద్రంలో ఏం చక్రం అంతేకాదండి, కేవలం 10 ఎంపీ స్థానాలు వస్తేనే ఢిల్లీలో పీఎం అవుతారంటే పీఎం సీట్కి ఆల్రెడీ చాలా కాంపిటీషన్ ఉంది. చాలా దేశ ముదురులు ఉన్నారు, ఎందుకంటే ఎక్కువ ఎంపీ సీట్లు సాధించుకున్న వాళ్ళు ఉన్నారు. మద్దతు కూడా చంద్రబాబు గారికి ఉంది అంటున్నారు కదా. అది ఎవరందరూ వాళ్ళు ఊహించుకుంటున్నది. ఈరోజు మమతా బెనర్జీ ఎందుకు అంత ఇనిషియేటివ్ తీసుకున్నారు? ఓకే, ఇవన్నీ చూస్తే చాలా ఉన్నాయి అంశాలు, ఒకటి కాదు. కేంద్రంలో ఈసారి ఆంధ్రప్రదేశ్లోనే అధికారం కోల్పోతే టీడీపీ పార్టీ వైఫల్యం చెంది జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వస్తే బయటి రాష్ట్రాలు కూడా చంద్రబాబును లెక్క చేయవండి. సొంత రాష్ట్రంలో ఓడిపోయిన వ్యక్తిని అక్కడ లెక్క చేస్తాయని కూడా అనుకోవడం లేదు. ఇవన్నీ కాబట్టి ఇప్పటికే చాలామంది నాయకులు దూరం అయ్యారు. మనం చూస్తున్నాం, మమతా బెనర్జీ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడారు అని. ఇవన్నీ నిజమైతే దేనికి సంకేతం? ఎవరైనా అంతే, ఇక్కడ నీకు సఫిషియెంట్గా నీకు బలం ఉంటే ఇస్తారు, కానీ ఇక్కడ నాకు 5 సీట్లు 10 సీట్లు తీసుకొని నేనే పీఎం అంటే. ఈసారి మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందనే నమ్మకం ఉందా సార్ మీకు? చాలా మంచి పాయింట్ వాల్యూ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా అంటే మన రాష్ట్రం మీద లేదా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఎంపీ సీట్ల మీద ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది అనుకుంటే పోరాడి తీసుకోవచ్చు. అలా కాకుండా వన్ సైడ్ విక్టరీ, అది ఎవరైనా కావచ్చు, వచ్చి మన అవసరం లేకుండానే కేంద్ర ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అనుకుంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ ఈరోజు ప్రత్యేక హోదా అనే అంశం బ్రతికి ఉంది అంటే కారణం ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారే. చంద్రబాబు గారు కూడా స్టార్టింగ్ నుంచి తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కారణాల్లో ఇది కూడా ఒకటి. ఆ రోజే ప్రత్యేక హోదా కావాలని గట్టిగా చంద్రబాబు నాయుడు నిలబడి ఉంటే ఖచ్చితంగా అవకాశాలు వచ్చేటివి. అలా కాకుండా ప్రత్యేక నిధులు ఇస్తానంటే తీసుకొని ఇదే బాగుంది, దానికంటే ప్రత్యేక హోదా ఏమైనా సంజీవన అని అన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పైన నీళ్లు చల్లారండి. ఆయన చాలా బ్లండర్ మిస్టేక్, చాలా తప్పు చేశారు. అదే ప్రత్యేక హోదా అంశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన ఎంపీలు రిజైన్ చేశారు. ఆ రోజు అవసరమైతే చంద్రబాబు నాయుడు కూడా రిజైన్ చేసింటే తిరిగి మళ్ళీ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకునే వాళ్ళు. ఆ సాహసం చేయలేకపోయాడు. సమాధానం కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్న 20 మంది ఎంపీలు 23-25 మంది ఎంపీలు రాజీనామా చేయడం వల్ల ఒరిగేది ఏమీ లేదు అని కూడా చంద్రబాబు గారు అన్నారు. కాబట్టి మనం రాజీనామాలు చేసి రోడ్ల మీద ఉండే కంటే ఢిల్లీ గల్లీలో తిరిగే కంటే పార్లమెంట్లో పోరాడేది మేలు కదా అని చెప్పేసి అన్నారు. అలా ఏం పోరాడారండి? అదే 25 మంది రిజైన్ చేసి ఉంటే దీన్ని మరొక్కసారి నేషనల్ ఇష్యూ అయ్యేది. ఈరోజు రాహుల్ గాంధీ మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తున్నాము అంటే అది సజీవంగా ఉండబట్టి దాన్ని సజీవంగా నిలపగలిగే అవకాశం ఉంటుంది. ఈరోజు పోనీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఆయన పోరాటం చేసిన రోజులు చేసి ఈరోజు ఎలక్షన్స్కు పోయినా కూడా ఆయనకి రిజల్ట్స్ అనుకూలంగా ఉండేవి. కేంద్రంలో నెక్స్ట్ ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో
వాళ్ళతో ఆ రోజు మనకు ప్రత్యేక హోదానే వద్దు, ప్రత్యేక హోదా సంజీవన అని ప్రత్యేక నిధులు ప్రత్యేక ప్యాకేజ్ అనౌన్స్ చేసినటువంటి కేంద్రానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించి వాళ్ళని అప్రిషియేట్ చేసి పంపిస్తే ఏం కావాలి? ఇవన్నీ ఎందుకు చేశారంటే చంద్రబాబు తెలియక కాదండి. చంద్రబాబు జుట్టు వాళ్ళ చేతిలో ఉంది, చంద్రబాబు జుట్టు కేంద్రం చేతిలో ఉంది. వాళ్ళు ఏది చెప్పినా ఈయన తలూపాల్సిన పరిస్థితిలోనే ఉన్నాడు. పోరాడే తత్వాన్ని కోల్పోయాడు. కారణం ఏంటంటే ఓటుకు నోటు కేసు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అవినీతి కావచ్చు, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషను కేంద్రం దగ్గర ఉంది. ఈయన ఏమాత్రం గట్టిగా అడిగినా అక్కడ ఓపెన్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా 4.5 సంవత్సరం వాళ్ళతో కలిసి ఉండి లాస్ట్ 6 నెలలు బయటకు వచ్చి మళ్ళీ నేను ప్రత్యేక హోదా కోసమని ఎల్లో షర్ట్ తీసేసి బ్లాక్ షర్ట్ వేసుకున్నంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళు కాదండి. ఖచ్చితంగా ఓటు రూపంలో ఈసారి చూపిస్తారు అని మేము ప్రగాఢంగా నమ్ముతున్నది. ఇలాగే మీరు కూడా ఏదైనా ఒక అంశం కావచ్చు, అంటే అది రాజకీయ అంశం కావచ్చు, లేదంటే సామాజికంగా మీ నియోజకవర్గాల్లో ప్రధానంగా సమస్యలు ఏమైనా ఉంటే అది అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తే వారు పట్టించుకోకపోయినా వాటి గురించి మీరు మాట్లాడాలి అనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి. మీకు వచ్చేసేసి కింద స్క్రోల్ అవుతున్న మా మెయిల్ ఐడికి మీ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ పూర్తి పేరు, వివరాలు, మీరు మాట్లాడవలసిన టాపిక్, ఆ అంశం ఏంటి అంటే ఏ సమస్య గురించి మీరు ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలనుకుంటున్నారో ఆ సమస్య గురించి మాకు చెప్పారు అంటే మేమే మీకు కాల్ చేస్తాము. మిమ్మల్ని మా స్టూడియోకి ఇన్వైట్ చేసి ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకుంటాము. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అలాగే ప్రత్యేక ఇంటర్వ్యూలు మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.